హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నామండి. సో, ఇవాల్టి వీడియోలో నేను మీ అందరికీ హోమ్ డిపోట్ చూపించబోతున్నానండి. సో, మేము హోమ్ డిపోట్ వెళ్ళేసి చాలా డేస్ అయిపోయింది. సో, స్టార్టింగ్‌లో మేము ఈ లొకేషన్‌కి వచ్చిన కొత్తలో హోమ్ డిపోట్‌లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే కిడ్స్‌కి కొన్ని క్రాఫ్ట్స్ చేపిస్తారండి. అప్పుడు వెళ్ళేవాళ్ళం హోమ్ డిపోట్‌కి. మేము హోమ్ డిపోట్‌కి వెళ్ళేసి చాలా డేస్ అయిపోయింది. మళ్ళీ చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము హోమ్ డిపోట్‌కి. నేను మీకు కూడా చూపించొచ్చు కదా అనేసి వీడియో రికార్డ్ చేశాను. మేమైతే ఇప్పుడు హోమ్ డిపోట్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మేము ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ మేము ఇక్కడ స్టడీ ప్యాడ్ తీసుకుందాం అనేసి వచ్చామండి. అండ్ మాకు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెక్కలు అంటారు కదా, హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవి. అవి చెక్కలు అన్నీ ఉన్నాయండి. మెయిన్గా హోమ్ డిపోట్ అండ్ లూయిస్ అంటే మనకి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు హోమ్ డిపోట్ అండ్ లూయిస్కి వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలి, కన్స్ట్రక్షన్కి డోర్స్ కానీ, గరాజ్ డోర్స్ కానీ, ఇంకా మనకి కిచెన్ సింక్ కానీ, కిచెన్ క్యాబినెట్స్ కానీ, ఇలాగ మనకి హౌస్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయండి హోమ్ డిపోట్లో. నాకు తెలిసి ఎవరన్నా కొత్తగా హోమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా హోమ్ డిపోట్కి, లూయిస్కి వచ్చి షాప్ చేస్తారు. అండ్ నేను చెప్పా కదా స్టడీ ప్యాడ్ తీసుకొని వచ్చామనేసి. అండ్ మాకు ఇక్కడ స్టడీ ప్యాడ్ అయితే దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వుడ్ని కట్ చేసి మనకి ఇస్తారండి. మళ్ళీ మనము సపరేట్గా కట్ చేసుకోవాల్సిన పని లేదు. అండ్ మాకైతే ఇక్కడ స్టడీ ప్యాడ్ దొరికింది. అండ్ మా హస్బెండ్ ఇక్కడ లెంత్ చెక్ చేసుకుంటున్నారు టేప్తో. అండ్ మేము ఇక్కడ స్టడీ ప్యాడ్ తీసేసుకున్నామండి. అండ్ ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా బయట తిరిగి అనేసి మేము ఇంకా హోమ్ డిపోట్ మొత్తం కూడా తిరిగి చూసాము ఏమేమి ఉన్నాయి అనేసి. అండ్ ఫస్ట్ అయితే మేము ఇక్కడ వుడ్ చూడని వెళ్ళామండి. చూసారు కదా ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయండి హౌస్కి సంబంధించినవి. ఇలాగా ఒక్కొక్క సెషన్ చూస్తూ వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేస్తే హార్డ్వేర్ సెషన్. అండ్ తర్వాత మేము ఇక్కడ డోర్స్ దగ్గరకు వచ్చామండి. అన్ని డోర్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా వాళ్ళు ఇక్కడ శాంపుల్కి డోర్స్ కూడా పెట్టేశారండి. ప్యాటియో డోర్స్ కానీ, విండో డోర్స్ కానీ, ఇంకా స్లైడింగ్ డోర్స్ కానీ. చూసారు కదా ఎక్స్టీరియర్ డోర్స్. ఇలాగా కొన్ని డోర్స్ శాంపుల్ కూడా పెట్టారు. అండ్ చాలా డోర్స్ ఉన్నాయి మనకి. చూసారు కదా దీని కాస్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక్కడ సైడ్ది ఇది స్లైడింగ్ డోర్ అండి. స్లైడింగ్ ప్యాటియో డోర్ అంట. ఇలాగ మనకు కొన్ని శాంపుల్స్ పెట్టేశారు. అండ్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా డోర్స్. అండ్ ఇక్కడే మనకి విండో డోర్స్ కానీ ఇలాగా అన్ని డోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని డోర్స్ ఉన్నాయంటే చూసారు కదండి చాలా డోర్స్ ఉన్నాయండి, చాలా మోడల్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఈ డోర్స్కే 2 సెషన్స్ ఉన్నాయి. చాలా డోర్స్ ఉన్నాయి, 3 రోస్ ఉంటాయి. ఆ 3 రోస్ మొత్తం కూడా డోర్స్ ఉన్నాయి. చూసారు కదా 2 రోస్ ఉన్నాయి. ఈ 2 డోర్స్ మొత్తం కూడా పైన కూడా డోర్స్ ఇలాగ పెట్టేశారు. మనకి ఏ డోర్ కావాలంటే దాన్ని మనము వాళ్ళకు చెప్పి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు గూగుల్ వాయిస్ అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ. అండ్ ఇలాగే మేము ఇంకా ముందుకు వెళ్తుంటే మాకు ఇక్కడ ఆ డోర్కి సంబంధించినవి కనిపించాయి. ఇలాగే మేము ఇంకా హోమ్ డిపోట్ మొత్తం కూడా చూసామండి. చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళాం కదా. అండ్ కిట్టు చూసారు కదా, కిట్టు అయితే హ్యాపీగా జంప్ చేయడము అన్నీ చూడడము. చాలా డేస్ అయిపోయింది కదా కిట్టు కూడా బయటికి వెళ్ళేసి. తను కూడా హ్యాపీ. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ డోర్స్ అండి. అండ్ ఇక్కడ డోర్స్ వచ్చేస్తే మనకి వాష్రూమ్ డోర్స్ కానీ, లేదంటే మనకి కిచెన్లో డోర్స్ కానీ ఇలాగ డోర్స్. అండ్ ఇలాగే కొద్దిగా ఫ్రంట్కి వచ్చామంటే మనకి ఇక్కడ వీటిని ఏమంటారు షవర్ రూమ్స్, నాకు తెలిసి షవర్ రూమ్స్ అనుకుంటాను. చూసారు కదా, ఒకవేళ మనకి ఇది కావాలి అంటే ఇలాగే తీసుకెళ్ళేసి మనము మన వాష్రూమ్లో సెటప్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా. అండ్ ఇక్కడే ఈ రోలోనే మనకి షవర్‌కి కావాల్సినటివి అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి బాత్ టబ్స్ అండి ఇవి. సో చూసారు కదా, స్టాండింగ్ షవరు అండ్ బాత్ టబ్స్. సో నాకైతే ఈ బాత్ టబ్ కొద్దిగా నచ్చింది. సో ఎందుకంటే మీరు అక్కడ సైడ్ చూసినట్లయితే సో మనకి షాంపూ బాటిల్స్ పెట్టాను కానీ, లేదంటే సోప్ పెట్టుకొని కానీ మళ్ళీ మనం సపరేట్గా కొనకుండా సో మనకి ఇక్కడ బాత్ టబ్కే అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ ఇలాగే వెళ్తూ ఉంటే అండ్ మనకి ఇక్కడ ఏమంటారు ఇవి పైప్స్కి జాయిన్ చేస్తాం కదా, ఎల్బోస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇలాగ మనకు ఏ చిన్న నట్టు కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి హోమ్కి సంబంధించినటివి. సో చూసారు కదా, హోమ్కి సంబంధించినవి మనకి వ్యాక్యూమ్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, అండ్ ఇక్కడ వాటర్ పైప్స్ కానీ, సో ఇలాగా అన్నీ A to Z దొరికేస్తాయి మనకి. సో మనము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు సో మనకు ఎక్కడేది పెట్టుకోవాలో డిసైడ్ చేసుకొని షాపింగ్కి వచ్చామంటే సో మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాష్రూమ్కి సంబంధించినటివండి. సో సింక్స్ కానీ సో ఇలాగా వాష్రూమ్ సింక్స్ కింద మనకి స్టోరేజ్ పెట్టుకుంటాం కదా, సో అవన్నీ కూడా ఉన్నాయండి. సో చూసారు కదా, మనకి వాళ్ళు శాంపుల్ కూడా పెట్టారు ఎలా ఉంటాయో అనేసి. అండ్ మనకి ఇక్కడ చాలా కలర్స్ కూడా ఉంటాయి. సో మన కమ్యూనిటీలో మనకి ఏవైతే కావాలో సో వాటిని బట్టి కూడా తీసుకోవచ్చు.
ఇక్కడ చూసినట్లయితే ట్యాప్స్ అండి. సో చూసారు కదా ఎన్ని మోడల్ ట్యాప్స్ ఉన్నాయంటే, ట్యాప్స్, కిచెన్ సింక్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ వుడెన్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి. సో చూసారు కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే హ్యాండిల్స్ ఉన్నాయి. సో మనకి వాష్రూమ్లో హ్యాండిల్స్ కానీ, లేదంటే కిచెన్లో కానీ, సో ఇలాగ మనకు ఏది కావాలంటే ఆ మోడల్లో ఉన్నాయి. సో చూసారు కదా. అండ్ నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ వుడెన్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి కిచెన్ క్యాబినెట్స్, కిచెన్ డోర్స్, సో ఇవన్నీ ఉన్నాయండి. సో చూసారు కదా, వాళ్ళు ఇక్కడ ఒకటి సెట్ పెట్టారు. సో దాన్నే చూపిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ట్రాష్ది పెట్టారు. సో మనకి ఇక్కడ ఇన్సైడ్ ఈ క్యాబినెట్స్ లోపల మనకి ఆ స్లైడింగ్ పెట్టారండి. సో చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను, అన్నీ కూడా స్లైడింగ్ పెట్టారు. అండ్ ఇంకా ఈ సెషన్ మొత్తం కూడా కిచెన్కి సంబంధించినటువంటి. సో కిచెన్ సింక్స్ కానీ, ట్యాప్స్ కానీ, అండ్ ఇవి చూసినట్లయితే సో మనకి కిచెన్కి కౌంటర్ టాప్ అంటారు కదా, సో అవి అండి ఇవి. సో మేము దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నాము. సో ఇది ఏమన్నా టైలా లేదంటే వుడ్కి వేశారా అనేసి. సో చూసారు కదా, ఇలాగా వాళ్ళు కిచెన్ క్యాబినెట్స్ షీట్స్ లాగా ఉన్నాయి. సో నాకు తెలిసి ఎవరన్నా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగే తీసుకెళ్ళి సెట్ చేసేసుకుంటారేమో. సో కిచెన్ కౌంటర్ టాప్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళామంటే ఇంకా ఇవి స్టవ్కి సంబంధించినటువంటి. సో మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వచ్చేసామండి. సో చూసారు కదా, ఇందాక మనము ఓవెన్ అండ్ మైక్రోవేవ్స్ చూసాము. అండ్ మనకి ఇక్కడ లేటెస్ట్ మోడల్ కూడా ఉన్నాయండి. సో మనకు ఫ్రిడ్జ్ కానీ, ఓవెన్స్ కానీ, మైక్రోవేవ్స్ కానీ, సో మనకి లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి.
అండ్ స్టవ్స్ అయితే ఇలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ మైక్రోవేవ్కి ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇలాగే మేము ఇంకా స్టవ్స్ మైక్రోవేవ్స్ చూసుకుంటూ రెఫ్రిజిరేటర్స్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న కూలర్స్, చిన్న చిన్న రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి. అండ్ ఒకటి చాలా బాగుంది, చిన్న రెఫ్రిజిరేటర్ చాలా బాగుంది. సో చూసారు కదా, దాన్నే చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఒకవేళ మేము కనుక హౌస్ తీసుకుంటే నేను కంపల్సరీగా ఇది స్మాల్ రెఫ్రిజిరేటర్ తీసుకుంటాను. సో చూసారు కదా, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది అది. అండ్ ఇది వచ్చేస్తే కూలర్ అండి. అండ్ మేము ఇప్పుడు రెఫ్రిజిరేటర్ దగ్గరికి వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా మోడల్స్ ఉన్నాయి రెఫ్రిజిరేటర్స్. సో మనకి చిన్న రెఫ్రిజిరేటర్ దగ్గర నుండి సో మనకి లేటెస్ట్ మోడల్ రెఫ్రిజిరేటర్ వరకు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అండ్ కిట్టు చూసారా, ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు సో లోపల ఎలా ఉంది అనేసి. అండ్ కిట్టు ఇప్పుడిప్పుడే సైట్ వర్డ్స్ చదవడం స్టార్ట్ చేశాడు. సో ఇంకా ఫ్రిడ్జ్ నేమ్స్ చదవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలాగా నేమ్స్ కూడా చదువుతున్నాడు కిట్టు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న రెఫ్రిజిరేటర్ ఇప్పుడు ఈ మోడల్ కొద్దిగా ట్రెండింగ్లో ఉందండి. సో చూసారు కదా, ఈ రెఫ్రిజిరేటర్కి స్క్రీన్ వస్తుంది. సో ఈ మోడల్ ఇప్పుడు కొద్దిగా జరుగుతుంది, రన్నింగ్ మోడల్ అన్నట్టు. అండ్ తర్వాత ఇక్కడ ఆ స్టవ్స్ అండి. సో చూసారు కదా, ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్స్ అండ్ అలాగే మనకి గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టవ్కి కూడా మనకి ఓవెన్ అనేది అటాచ్ చేసి ఉంటారండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మైక్రోవేవ్ అండ్ ఓవెన్. అండ్ ఇక్కడే మనకి డిష్ వాషర్స్, వాషర్, డ్రైయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మేము ఇప్పుడు బ్లైండ్స్ సెషన్లోకి వచ్చామండి. సో చూసారు కదా, చాలా మోడల్స్ ఉన్నాయి బ్లైండ్స్. సో నాకైతే అన్ని మోడల్స్ నేమ్స్ అయితే తెలియదండి, జస్ట్ నేను వీడియో తీశాను. సో చూసారు కదా ఇలాగా. సో మనకి శాంపుల్ మోడల్స్ కూడా పెడతారండి, సో మనం చెక్ చేసుకోనికి. సో చూసారు కదా, మీరు ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వుడెన్ బ్లైండ్స్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ 2 or 3 కలర్స్లో కూడా ఉన్నాయండి బ్లైండ్స్ మనకి. అండ్ ఇక్కడ మనకి ఫ్యాన్స్, లైట్స్, షాంగ్రిలాస్ సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఫ్యాన్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి, వుడెన్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఫ్యాన్స్ కానీ. సో ఇలాగా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఒకవేళ మేము కనుక హౌస్ తీసుకుంటే సో మేము కూడా హోమ్ డిపోట్కి లూయిస్కి వచ్చి మాకేం కావాలో సో దాన్ని బట్టి షాపింగ్ చేసుకోవాలి. అండ్
ఇటు సైడ్ మనకి ల్యాంప్స్ అండి, టేబుల్ ల్యాంప్స్ కానీ, వాష్రూమ్లో లైట్స్ కానీ, సో మనకి కిచెన్ లైట్స్, లివింగ్ రూమ్లో లైట్స్, సో ఇలాగ మనకి అన్ని హౌస్కి సంబంధించిన లైట్స్ కానీ, సో వాటికి కావాల్సిన బల్బ్స్ కానీ, సో అన్నీ కూడా ఉన్నాయి. సో చూసారు కదా మీరు ఇక్కడ చూసినట్లయితే. సో మనకి కిచెన్ క్యాబినెట్స్లో కూడా లైట్స్ వస్తాయి కదా, చిన్న చిన్న లైట్స్, సో అవి కూడా ఉన్నాయి. సో నాకు ఇంకా అన్ని నేమ్స్ తెలియదండి. సో లేదంటే నేను ఇంకా కొన్ని నేమ్స్ చెప్పి ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో బట్ కానీ నాకు తెలిసిన నేమ్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదా. అండ్ ఇక్కడ లైట్స్ సో చాలా ఉన్నాయి. సో మనకి ప్యాటియో లైట్స్ కానీ, సో ఇలాగా అన్నీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే సో మనకి ప్యాటియో లైట్స్, అండ్ ఇక్కడే హోమ్ డిపోట్లో గార్డెన్ సెషన్ కూడా ఉందండి. అండ్ గార్డెన్ సెషన్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఏమంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని కొద్దిగా తక్కువ ఉన్నాయి ప్లాంట్స్. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే పైన బోర్డ్స్ ఉన్నాయండి. సో ఎలక్ట్రికల్, బ్లైండ్స్, అప్లియన్సెస్, సో ఇలాగా సో మనకి హౌస్కి ఏవి కావాలో సో దాన్ని బట్టి మనము ఆ సెషన్లోకి వెళ్ళేసి మనకి ఏం కావాలో షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిట్టు చూసాడా, బ్లైండ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ. అండ్ ఇక్కడ చూసినట్లయితే పైన లెఫ్ట్ సైడ్ అవి గరాజ్ డోర్స్ అండి. సో ఇక్కడ గరాజ్ డోర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద పైప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మేమైతే ఇప్పుడు మాకు కావాల్సిన ప్యాడ్ తీసుకునేసి సో మాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని కట్ చేయించుకుందాం అనేసి వెళ్తున్నామండి. సో ఇక్కడే మనకి హోమ్ డిపోట్లో సో మనకి ఎంత సైజ్ కావాలి అంటే అంత సైజ్ వాళ్ళే మనకి కట్ చేసి ఇస్తారు. సో చూసారు కదా ఇక్కడ మిషన్ ఉంది. సో ఈ మిషన్లోనే మనం వాళ్ళకి లెంత్ చెప్పామంటే సో ఆ లెంత్ వాళ్ళు మనకి కట్ చేసి ఇస్తారు. సో మేము ఇంకా మాకు కావాల్సిన ప్యాడ్ని కట్ చేయించుకునేసి ఇంకా బిల్డింగ్కి వెళ్తున్నాము. సో ఇంకా క్రిస్మస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో షాప్స్లో క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ ప్లాంట్స్, సో శాంటాని, రెయిన్డీర్ని, స్నో మ్యాన్ని, సో ఇలాగా డెకరేషన్స్ చేశారండి. సో వాటినే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో చూసారు కదా ఇక్కడ పెంగ్విన్, రెయిన్డీర్, శాంటాని పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి షాప్స్ క్రిస్మస్ టైంలో. సో అన్ని షాప్స్ కూడా లైట్స్తో ఫిల్ చేస్తారు. సో మేమైతే ఇక్కడ మాకు కావాల్సిన ప్యాడ్ తీసుకునేసి బిల్డింగ్కి వచ్చాము. సో ఆఫ్టర్ ద బిల్డింగ్ మేము ఇంకా హోమ్కి స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే ఇప్పుడు హోమ్కి స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే ఈవినింగ్ 5:43 అండి. సో డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మనకి 1 అవర్ ముందే మనకి డార్క్ అయిపోతుంది. సో అందుకే చాలా డార్క్ అయిపోయింది. సో 6 కాకముందే మనకి ఇంత డార్క్ అయిపోయింది. సో మేము ఇంకా హౌస్కి వెళ్తూ సో హౌస్కి వెళ్ళే దారిలోనే వాల్మార్ట్ ఉంటుంది. సో వాల్మార్ట్ లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ వాల్మార్ట్ పై నుండి వెళ్ళాము. సో ఈ మధ్య షాపింగ్స్కి వెళ్ళామంటే సో జాగ్రత్తగా వెళ్ళాలి కదా. సో ఇంకా లోపలికి వెళ్ళలేదు, జస్ట్ వాల్మార్ట్ పై నుండి అలా చూసుకుంటూ ఇంకా హౌస్కి వెళ్ళిపోయాము. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ హోమ్ డిపోట్ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీద కూడా క్లిక్ చేసి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.